యేసు ఆ చిరాకు పుచ్చుకుని సమస్తమును చెప్పి తల వంచి ఆరవ మాట యోహాను సువార్త 19:30. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము మనము ఒకసారి ధ్యానించుకుందాం. ఆరవ మాటగా, యేసు చురకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 6వ రోజుతో ఏమైపోయింది? 6వ మాటతో సంపూర్ణమైపోయింది. ఏమి సంపూర్ణమైపోయింది? ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఒక విజయముతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను గెలిచాను. ఎలా గెలిచాడు ఆయన? ఎలా గెలిచాడు చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఎలా గెలిచాడో ఈ ప్రవచన లేఖనం ఆయన అన్నాడు, లేఖనము నెరవేర్పు ప్రకారము నాకు దాహం వేసింది. దాహం వేసిన సందర్భంలో వాళ్ళు చిరకను ముంచిపెట్టారు. చిరకను ముంచిపెట్టిన తర్వాత ఆయన సమాప్తమైపోయిందని అన్నాడు. చదవమ్మా 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టెను, నీవు దానిని మెడిమి మీద కొట్టుదవని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచిస్తే అవ్వని శపిస్తున్నట్టు దేవుడు శాపం పెడుతున్నట్టు కనపడుతుంది. కాదు, ఇది మొట్టమొదట ప్రవచన లేఖనం అంట. ఇది బైబిల్లో మొట్టమొదట ప్రవచన లేఖనం. సమాప్తమైంది, సంపూర్ణమైనది, విజయానికి అది సాదృశ్యంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమి విజయానికి సాదృశ్యంగా మాట్లాడుతున్నాడంటే, సాతానుడు విర్రవీగుతున్నాడట. నవ్వుతున్నాడట. ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడట. ఎందుకు? ఒకానొక సందర్భంలో యేసు ప్రభువుని పట్టించిపోయేటువంటి వ్యక్తి మనలోనే ఉన్నాడని శిష్యులతో అంటాడంట. పేతురు అంటాడు, మేము ఒప్పుకోం, నిన్నెవరు తీసుకొని పోయేది? నిన్ను తీసుకొని పోతే మేము ఒప్పుకోవా? నిన్నెవరు? నిన్ను కొట్టేది ఎవరు? నిన్ను చంపేది ఎవరు ప్రభువా? అది కాదు ఇది కాదు అని అన్నాడంట. ఎవరో? పేతురు. పేతురులోకి ఏమొచ్చింది? ప్రభు అంటాడే, సైతానా పొదరగా పో అని అన్నాడంట. ఏమన్నాడా? ఎందుకు? ప్రభు చనిపోవాలి, సిలువలో మరణించాలి, ఆయన రక్తం కార్చాలి, 3వ దినాన తిరిగి లేయాలనేది బైబిల్ లేఖనం, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని నెరవేర్పది. నీ పాపం కడగబడాలి. నీ పాపం కడగబడకపోతే నువ్వు నిత్య జీవానికి పోలేవు. అది యేసు ప్రభు మరణం చేతనే సాధ్యమవుద్ది. అది ఇంక దేని చేత సాధ్యము కాదు. ఒకవేళ యేసు ప్రభు సిలువలో కానీ రక్తము కార్చక మరణించకపోతే నీవు ఎన్నటికీ నిత్య జీవానికి, పరలోకానికి పోలేవు. అది సైతాన్ ప్లాన్. అంట నవ్వుతా ఉన్నాడు. ఎవరో? సైతానుడు అడ్డంకులు వేస్తా ఉన్నాడు. చంపించేదానికి కుదరట్లా. మనం అనుకుంటాము సైతానుడు చంపించాడు యేసు ప్రభునని. యేసు ప్రభు చేస్తే సైతానికి ఇంకా భయం. అందుకే సైతాన్ అంటున్నాడు యేసు ప్రభువుని చంపనీయకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ యేసు ప్రభు దేవుని ప్రణాళికలో చిత్త ప్రకారము సమాప్తమైనది అని అన్నాడు. నవ్వుతా ఉంటే యేసు ప్రభు సిలువ మరణం చేత సైతాను తలని చితకపాదాడంటే నవ్వు ఆగిపోయింది సైతానికి. ఏమాగిపోయింది? పాపము ఎన్నడూ పోదు అనుకున్నటువంటి పాపాన్ని దేవుడు ఒకే ఒక్క సిలువ మరణం చేత విజయాన్ని తెచ్చాడు మనకి. హల్లెలూయా. దేవునిలో మనలందరినీ కలుపుటకు ఆయన విజయాన్ని తెచ్చాడు. అది ఆ ప్రవచన లేఖనం. ఏమనంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. యేసు ప్రభు పుట్టిన కాడి నుంచి గొడవే. యేసు ప్రభుని చంపేయాలని హేరోదు మహారాజుని రెచ్చగొట్టాడు.
ఒక యూదుల రాజు రాబోతున్నాడంట. యూదుల్లోనే కాడికి 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి బిడ్డని చంపేయమని రాజు ఆజ్ఞాపించాడు. అప్పుడే యేసు ప్రభు చచ్చిపోయింటే మన పాపాలు కడగబడతాయా? దేవుడు అనుకున్నటువంటి ఈ యొక్క ఆ మూల్యం, ఆ పాపము యొక్క ప్రాయశ్చిత్తం, ఆ ఎడబాటు అది మనకి జరిగించబడద్దా? జరిగించబడదు. సైతాన్ నవ్వుకుంటున్నాడంట. యేసు ప్రభుని చిన్నప్పుడే చంపేయాలని చూశాడు. అనేక విషయాల్లో పరసీయులు సద్దుకాయల చేత తన యొక్క వర్గానికి చెందినటువంటి యూదుల చేత కొట్టి చంపాలని చూశాడు. కానీ కుదరలు. అప్పుడంతా యేసు ప్రభు చచ్చిపోలా. ఎందుకని? సైతాన్ని తల మీద కొట్టాలి. అక్కడ అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడిన ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. ఏది తల మీద కొట్టదంట? స్త్రీ సంతానం నుంచి. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ సంతానం నుంచి వచ్చాడు? స్త్రీ నుంచే కదా పుట్టింది. స్త్రీ సంతానం నుంచే కదా యేసు ప్రభు పుట్టింది. పుట్టినటువంటి యేసు ప్రభు మరి ఎవరిని తల మీద కొట్టాడు? సాతానుని. పాము ఏం చేస్తుంది? ఎక్కడ కరుస్తుంది పాము? ఎక్కడ? కాళ్ళ మీద కరుస్తుంది ఎక్కువ. ఎక్కడ ఉంటుంది అది? అంటే ఈ పాపములోకి మనల్ని పాపములోకి తీసుకెళ్లేదానికి, మనల్ని శోధనలోకి, శ్రమలలోకి తీసుకెళ్లేదానికి వాడు ఎంతసేపటికి మన కాళ్ళ మీదే కొడతాడు. పోలీసులు ఒక దొంగని బాగా హింసించాలనుకున్నారు. వాడి దగ్గర మాట రాబట్టాలనుకున్నారు. ఎక్కడ కొడతారు? ఎక్కడ కొడతారు? ఎందుకు కొడతారు? శోధించాలని. అతనిలో ఉన్నటువంటి మాటను బయటికి లాగాలని, అతను శోధించాలని, అతన్ని శ్రమ పెట్టాలని ఏం చేస్తారు? తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి అరికాళ్ళ మీద. మామూలుగా అయినా బయట ఎక్కడైనా పోతున్న పోలీసులు ఎక్కువ కాళ్ళ మీద కొడతారు. అవునా కదా? కాళ్ళ మీద ఎక్కడంటే అక్కడ కొట్టరు, కాళ్ళ మీద కొడతారు. వాళ్ళు కర్ర ఎత్తారంటే కాళ్ళకే వస్తాయి, ఎక్కడో తగలుతాయి కర్రలో. అవునా కదా? సైతాను కూడా శ్రమలతో, యేసు ప్రభుని శోధనలతో, చిన్నప్పటి నుంచి ఆయన పుట్టుకతో నుంచే ఆయన చంపాలని శోధించాడు, శ్రమలు పెట్టాడు, అనేక విధాలుగా గురి చేశాడు. కానీ యేసు ప్రభు ఒకే ఒక్క దెబ్బతో పావును ఎక్కడ కొడితే సస్తుంది? నెత్తి మీద. ఏడ కొట్టినా సావదు అది. తల మీద, నడుము మీద కొట్టిన నడుము విరగద్దు, కానీ అది సామాన్యంగా సావదు. దాన్ని ఎక్కడ కొట్టాలి? నెత్తి మీద కొట్టాలి. యేసు ప్రభు సిలువ మరణం చేత ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు, విజయం పొందుకున్నాడు, సమాప్తమైనదని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాప్తము అయిందన్నాడు. 6వ మాటగా ఆయన ఆ మాట అన్నాడు, సంపూర్ణమైనది. ఈరోజు నీవు నేను కూడా విజయానికి సాదృశ్యంగా నిలబడాలని, సంపూర్ణత కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? అందుకే ప్రభు అన్నాడు, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణి. సగంగా ఉండగాకు. ఎప్పుడైతే పూర్తి అవద్దో అప్పుడే అది విజయానికి సాదృశ్యం. నువ్వు సగం దేవుళ్ళలో ఉండి సగం సైతాన్లో ఉండి నేను పరలోకానికి పోతానా, పరలోకానికి పోతానా, దేవుని రాజ్యానికి పోతానంటే ఆడపోతావు? అవు. సంపూర్ణం అవ్వాలి. దేవుడు నీ జీవితంలో ఏర్పరిచినటువంటి ప్రణాళిక, ఆ చిత్తము పరిపూర్ణం అవ్వాలి. అప్పుడు నువ్వు విజయాన్ని పొందుకున్నట్టు. ఒక రన్నరు, ఒక పరిగెత్తేటువంటి రన్నరు ఎప్పుడు గెలుస్తాడు? తను అనుకున్నటువంటి గమ్యానికి చేరితేనే గెలుస్తాడా లేదా? లేకపోతే పరిగెకుండానే తను అనుకున్న గమ్యానికి చేరకుండానే గెలిచిపోతాడా? పరిపూర్ణం అవుద్దా? విజయాన్ని పొందుకుంటాడా? ఈరోజు నీ జీవితంలో విజయాన్ని పొందుకోవాలంటే నీవు ఆ గమ్యాన్ని చేరుకున్నప్పుడు నువ్వు విజయాన్ని పొందుకుంటావు. యేసు ప్రభువుల వారు కూడా తండ్రి చెప్పినట్టు, సమాప్తమైనది ప్రభువు నువ్వు చెప్పినట్టు, ఇదిగో ఈ సిలువ మరణం చేత ఈ పాపం అనేటువంటి సైతాన్ని ఒకే దెబ్బతో పడగొట్టానని అన్నాడు. హల్లెలూయా. నీవు కూడా విజయాన్ని పొందుకోవాలంటే
సంపూర్ణముగా గమ్యాన్ని చేరాలి. ఎప్పుడైతే ఆ గమ్యాన్ని చేరుకునే దానికి మధ్యలో అనేకమైనటువంటి అడ్డంకులు ఏర్పడతాయి. యేసు ప్రభువుకి ఏర్పడినట్టే వాటన్నీ ఎదుర్కొంటూ 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 నీవు అక్కడికి వెళ్ళాలి. అప్పుడు వెళితే అప్పుడు నీవు దేవుని రాజ్యంలోకి. ఏంది మా జీవితంలో ఏంది అడ్డంకులు ఎదుర్కొనే ఏంటి అని అంటే, పాపముతో కూడినటువంటి అనేకమైనటువంటి దురాశలు. ఏందంట? పాపముతో కూడినటువంటి దురాశలు. హల్లెలూయా. అవి దూరపరచుకోవాలి. నువ్వు వాటిని తొలగించేయాలి. యేసు రక్తముతో తోసేయాలి. సమాప్తం అయిపోయింది. యేసు ప్రభుల వారు 6 దినాలు 6వ మాటగా దేవుడు ఏం చేశాడు? సృష్టిని 6 దినాలు మానవునితో సహా 6 దినాలు సృష్టించాడు. 7వ దినాన్ని ఏం చేశాడంట? విశ్రాంతి పొందుకున్నాడు. హల్లెలూయా. కానీ ఈ మాటను బట్టి మనము మరి చివరగా సంపూర్ణమైనది మరి సమాప్తమైనది అనే దేవుడు తెలియపరిచినటువంటి 6వ మాట దేవుడు